ఏంటే కృష్ణమూర్తి ఎలా ఉన్నావు? రాజుగారు ఒకసారి స్టేషన్ వరకు రాగలరా? ఈరోజు ముహూర్తాల రోజు 5 పెళ్ళిళ్ళు, అన్నిటికీ నేను ఉండక తప్పదు. ఏంటి విషయం? ఉదయ్ శంకర్ అనే కుర్రాన్ని 15 రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరు? కృష్ణరాజ్ సార్. వచ్చారంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది. నిన్న రౌండ్స్కి వెళ్ళింది ఎవరయ్యా? మీరు ఇక్కడే ఉండండి. ఇతనే సార్. వాకీ టాకీ ఎందుకు పోయింది సార్? అది ఇన్స్పెక్టర్, కృష్ణంరాజ్ చెప్పిందంత అబద్ధం. వాడికి నాకు పడదు. అబద్ధమా? అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు? చేయని వాడిని నేనెందుకు భయపడాలి? అందుకే వచ్చా. కృష్ణమూర్తి సార్, సార్ని తీసుకెళ్ళి అర్థమయ్యేట్టు చెప్పు. హలో, అమ్మాయి కూడా వచ్చేసిందనా? అన్న వచ్చేస్తారుగా? అన్న ఇంకా 10 నిమిషాల్లో మండపంలో ఉంటాడు. సురేంద్ర, కృష్ణరాజ్ మీ వాడిని ఎత్తుకెళ్ళాడు. పోయిన నెల ఎడ్ల పందాల రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించే అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మనవాళ్ళు. అన్నా, నీగా చేస్తే మర్యాదగా ఉండదు. చూడనా, నీ కులపెచ్చి నీ దగ్గర ఉంచుకో. నేను తననే చేసుకుంటా. ఏం చేస్తావు? తల మీద కొట్టగానే ఆ అబ్బాయి అక్కడే చచ్చిపోయాడు. ఎంత పని చేసావనయ్య? రాజకీయాలు చేయాలన్నా, నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి వీళ్ళలాగా. సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్ళల్లో కలిపేశారు. నీళ్లలో కలిపేసి బూడిద కూడా చూడకుండా చేశారయ్యా. సురేందర్రాజుకి బలంగా ఉందని చూడకండి సార్. ఇందులో బాధితుడు మా లక్లా మాస్టర్. అక్షింతలు వేయడానికి వెళ్ళిన వాడిని పిలిచి ఇరికించావు కదా. అయ్యయ్యో, ఇప్పుడే వెళ్ళొచ్చు. ఏమంటున్నావు? ఎంత ఇవ్వగలవు? 10 లక్షలు. 20. 25. మాట్లాడి చూద్దాం. వెళ్ళి చెప్పు. అయ్యయ్యో, కథ అడ్డం తిరుగుతుంది. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇన్స్పెక్టర్, కోపంలో కొట్టా, సచ్చాడు. ఎఫ్ఐఆర్ ఏమయ్యలేదుగా. మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు. కృష్ణమూర్తి సార్, కాబోయే మంత్రిని సెలకు తీసుకువెళ్ళు. రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేవరా లేవరా. ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు. మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు. పొరా. అన్యాయంగా నా మనోని పొట్టన పెట్టుకున్నావు. నీకు తగిన సాక్షి జరిగిందిరా. పెళ్లికి వెళ్ళొచ్చే గ్యాప్లో అరెస్ట్ చేశారే. మేనల్లుడు కదా నింటూ ఉంచుకోవడం తప్పైపోయింది. మీ అన్న హత్య చేశాడా? తల కొట్టేసినట్టుంది. దీనివల్ల నా కంపెనీకి ఏదైనా సమస్య వచ్చిందో? మాయా, అలాంటిదేం జరగదు మాయా. పొరా. మాయా, అత్త కమింగ్స్. మాయా, ఎక్కడికి వెళ్తున్నావు? గుళ్ళోకి. అయ్యో, మనం స్నానం చేయలేదే. అయ్యో మాయో. బులబాయ్, 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 ఏం చేస్తున్నావురా? లోపల టీ తాగడానికి వెళ్ళి వచ్చాను. ఇది చాలా అన్యాయం మాయా. అత్తను ఐస్ చేయడం కోసం నన్ను ఐస్ నీళ్ళలో ముంచి చంపేయాలని చూస్తున్నావా? బాబు, కూర్చుని స్నానం చేయండి. స్నానం చేస్తారు, పర్వాలేదా? అయ్యో, సినిమాల్లో అలా మారువేషం వేయడానికి వచ్చామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సారీ సుబ్రహ్మణ్య. ఏంటి మాయా, నీకు పంచామృతానికి లడ్డూకి తేడా తెలియట్లేదా? ఈ రోజు నన్ను గుళ్ళో కుమ్మిచ్చేసేలాగున్నాడు. స్వామి నువ్వే కాపాడాలి. వెళ్ళిపోయాడు. ఏమండి, అప్పుడప్పుడైనా రోజు వస్తుంటారా? బాబోయ్, రోజు స్నానం చేయాలంటావా? మీలాట్ నేరం ఆరోపించబడిన సురేంద్రరాజు సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. సమాజ సేవ లేక వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే సేవ? మొత్తం అందరికీ సేవలు చేస్తున్నారు. పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేస్తాం. అయ్యా, మీరు దయచేసి ఈయనకి బెయిల్ మంజూరు చేయాలి. బెయిల్ ఇవ్వాలా లేక జైలు ఇవ్వాలా అని నిర్ణయించవలసింది నేను. విద్యార్థిని హత్య చేశాడు. ఊళ్ళోకి వెళితే గొడవలు జరుగుతాయి. అందువల్ల 100 కిలోమీటర్లు దాటి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి 2 పూటలా సంతకం చేసి రావాలి. చేస్తావా? చేస్తా సార్. అవును, పొద్దున్న సంతకం చేసిన తర్వాత నైట్ వరకు ఎక్కడుంటాడయ్యా మీ క్లయింట్?
హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఉంటారు సార్. తెలుసమ్మా, ఉదయాన్నే సంతకం పెట్టేసి చికెన్ తీసుకెళ్లి వండించుకుని సరదాగా తాగుతూ తింటూ టీవీ చూస్తాడు. తర్వాత సాయంకాలం లేచి సుఖంగా వేడినీళ్ల స్నానం చేసి సంతకం పెట్టేసి నైట్ షో సినిమా చూడడానికి వెళ్తాడు. ఇవన్నీ నా దగ్గర జరగవు. ఇది సాధారణ హత్య కాదు, స్టూడెంట్ హత్య. అవును, వాడపల్లి గోదావరి పాయ తెలుసా? తెలుసు సార్. అక్కడ తుమ్మ చెట్లు ఉంటాయి తెలుసా? తెలుసు సార్. వాటి వల్ల ఇబ్బంది ఏంటో తెలుసా? నేల్లో నీళ్లు పీల్చేస్తుంది. కరెక్ట్. ఆ తుమ్మ చెట్లు ఆ గట్టు పొడవునా ఉన్నాయి. నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు స్టేషన్ లో సంతకం పెట్టి తిన్నగా ఆ గట్టు దగ్గరకు వెళ్లి 10 తుమ్మ చెట్లు వేళ్లతో సహా పీకి నదికి అటువైపు వేసి రావాలి. చేస్తావా? చేస్తాను సార్. ఏంటన్నయ్య అంత అర్జెంటా? తలుపు కూడా వేసుకోకుండా? ఏదో జైల్లో ఇలాగే తెరిచి ఉంటుంది, అలాగే తెరిచి ఉండాలి. ఆ మూత్రం కప్పు కడుపులో తిప్పినట్టు అవ్వాలి. తన బద్దలు కొట్టుకోవాలనిపించాలి. నా ఊర్లోకి నన్ను వెళ్లకుండా చేశాడు కదా, మంచికి చెడుకి ఉండకుండా చేశాడు కదా. అన్నయ్య పైన కూర్చో. జైల్లో ఇవేమి ఇవ్వర్రా ఎతవా. కిందే కూర్చుంటా, కిందే పడుకుంటా. నేను తినడానికి సత్తుగిని కొనుక్కురండి. జైల్లో అదే ఇస్తారు. నువ్వు ఆల్రెడీ జైలు నుంచే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్తావు? వెళ్తారా? మళ్ళీ వెళ్తా. ఆ కృష్ణంరాజు నేనే చంపి జైలుకి వెళ్తా. అప్పటి వరకు ఇలాగే ఉంటా. ఏనాడు ఏ జంటకో కాకులు దూరని కారడివి ముయ్యరా కొరివి. గోవిందా 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 గోవిందా. ఏంటి? ఏం లేదే. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఫాలో చేస్తున్నావా? రెండును. ప్లీజ్. లవ్వే చేస్తున్నానండి. ఫాలో చేస్తున్నావు. నిజమేనండి. దిల్లుంటే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి నీ రైట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ సైడ్ హార్ట్ మీద పెట్టి నీల నీరదా నిన్ను లవ్ చేస్తున్నానే అని చెప్పు చూద్దాం. తప్పలేదు తప్పలేదు. శ్రీరామ జయ రామ శృంగార రామ మాయ్యా, నీతోటి నేను ఇంకా ఆగలేను మాయ్యా. ఈ వయసులోనే కాదండి, వయసు మళ్ళిన తర్వాత కూడా లవ్ చేయాలని ఆశపడుతున్నాను.